ఈరోజు ఒక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అనగనగా ఒక ఊరిలో ఒక పేద జాలరి చేపలు పట్టుకునేవాడు. అతను ప్రతిరోజు సముద్రానికి వెళ్ళి చేపలు పట్టి వాటిని అమ్మి తన భార్యతో కలిసి జీవించేవాడు. వారి ఇల్లు చాలా చిన్నది, అలాగే పాతది. ఒకరోజు జాలరి సముద్రంలో వలవేయగా అందులో ఒకే ఒక చిన్న బంగారు చేప చిక్కింది. ఆశ్చర్యకరంగా ఆ చేప మనుషుల భాషలో మాట్లాడటం మొదలుపెట్టింది. చేప ఇలా అంటుంది: ఓ పుణ్యాత్ముడా, నన్ను వదిలేయ్, నేను సాధారణ చేపను కాను, ఈ సముద్రపు యువరాజును. నన్ను ప్రాణాలతో వదిలేస్తే నీకు ఏం కావాలో ఆ వరం ఇస్తాను అని అంటుంది. జాలరి దయాహృదయుడు కావటంతో ఏ వరం కోరుకోకుండానే ఆ చేపను మళ్ళీ సముద్రంలోకి వదిలివేశాడు. ఇంటికి వెళ్ళాక జాలరి జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అది వినగానే ఆమెకు చాలా కోపం వచ్చింది. అంత పెద్ద అవకాశం వస్తే వదిలేస్తారా? మన ఇల్లు ఎంత పాతదో చూడండి, వెళ్ళి ఆ చేపను కనీసం ఒక మంచి ఇల్లు ఇమ్మని అడగండి అని భార్య మొరపెట్టుకుంది. జాలరి సముద్రం దగ్గరకు వెళ్ళి చేపను పిలిచాడు. చేప పైకి వచ్చి ఏం కావాలి అని అడిగింది. జాలరి తన భార్య కోరిక చెప్పగా చేప సరేని, ఇంటికి వెళ్ళు, అక్కడ కొత్త ఇల్లు ఉంటుంది అంది. జాలరి ఇంటికి వచ్చేసరికి పాత గుడిసె స్థానంలో అందమైన ఇల్లు ఉంది. కొద్ది రోజులు గడిచాక భార్యకు ఆ ఇల్లు సరిపోలేదు. నాకు ఈ ఇల్లు వద్దు, ఒక పెద్ద రాజభవనం కావాలి, నేను ఆ రాజ్యానికి రాణిని కావాలి అంది. జాలరి మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళి చేపను అడిగాడు. చేప సరే అంది. జాలరి భార్య రాణి అయిపోయింది. కానీ ఆమె దురాశ అక్కడితో ఆగలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె, నేను ఈ భూమికంతటికీ మహారాణిని కావాలి, సూర్యుడు, చంద్రుడు, సముద్రం కూడా నా మాట వినాలి, ఆ బంగారు చేపే నాకు సేవకురాలిగా ఉండాలి అని పట్టుపట్టింది. జాలరి భయపడుతూనే మళ్ళీ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సముద్రం అలలతో చాలా భయంకరంగా మారిపోయింది. జాలరి చేపను పిలిచి భార్య చివరి కోరికను చెప్పాడు. బంగారు చేప ఆ కోరిక వినగానే తీవ్రమైన కోపంతో, నీ భార్యకు కృతజ్ఞత లేదు, అతి ఆశ ముంచుతుంది, వెళ్ళు, నీ పాత గుడిసెకే చేరండి అని చెప్పి సముద్రంలోకి మునిగిపోయింది. జాలరి తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి అక్కడ రాజభవనం లేదు, రాణి హోదా లేదు, మళ్ళీ వారి పాత చిరిగిన గుడిసె, పాత బట్టలే మిగిలాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, దురాశ దుఃఖానికి చేటు, మనకు ఉన్నదాంతో తృప్తి చెందాలి. ఎక్కువ ఆశపడితే ఉన్నది కూడా పోతుంది. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు